వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్లానెట్ ఫినాన్స్ బిజినెస్ స్కూల్. సో అక్కడ నుంచి డైరెక్టర్ సిఏ ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు. ఈ మధ్యకాలంలో బిజినెస్ స్కూల్స్ ఏవైతే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయో వాటికంటే ఎక్కువగా అడ్వాంటేజ్ ఉన్నటువంటి కోర్సులు అండ్ దాంతోపాటు జాబ్ గ్యారంటీ ఉండేటువంటి కోర్సులని వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ పర్టికులర్గా దాని డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే కోర్స్ డ్యూరేషన్ అండ్ ఇంటర్న్షిప్ కూడా మిగతా వాటితో కంపేర్ చేసి చూసుకుంటే కూడా ఇక్కడ 10 times ఎక్కువ ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. సో రిజల్ట్ కూడా అదే వేలో ఉంటుంది. అండ్ దానికి తగ్గట్టే అసలు ఆ ప్రాసెస్ ఏ విధంగా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అనేది ఈరోజు మనం ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినట్టు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, బయట బిజినెస్ స్కూల్స్తో కంపేర్ చేసి చూస్తే సో మీది చాలా ఎక్కువగా కోర్స్ ఆఫర్ చేయడంలో కానీ లేదంటే జాబ్ గ్యారంటీ విషయంలో కానీ ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యేలా చేయగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా మీకు ఆ విధంగానే ఉంది. ఏ కోర్స్ మీరు ఆఫర్ ఎక్కువ చేస్తున్నారు అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా చూసి తీసుకుంటున్నారు? యాక్చువల్గా బయట బీ స్కూల్స్లో ఏంటంటే ఇయర్లీ ఒక 100 మంది కాలేజీకి వస్తారు, ఆ 100 మందికి జాబులు చూపిస్తారు. మన బీ స్కూల్లో ఏంటంటే 3 types ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఒకటి 2 months కోర్సు, రెండోది 1 year కోర్సు, మూడోది 2 year కోర్సు. ఇందులో నేను ఫస్ట్ మొదలెట్టింది 2 months కోర్సే. ఎట్లాగంటే మనకి షార్ట్ టర్మ్ కోర్స్ అనమాట. అంటే స్టూడెంట్ అనేవాడు ఎంబీఏ కానీ ఎంకామ్ కానీ సిఏ ఐపీసీసీ కానీ సిఏ క్వాలిఫైడ్ కానీ అయి ఉంటాడు. వాళ్ళు ఏదైనా ఎంఎన్సీకి ఇంటర్వ్యూకి పోవాలంటే వాళ్ళకి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ చిత్తూరు నుంచో ఒంగోలు నుంచో వస్తాడు, ఒక పెద్ద కంపెనీ బయట నుంచి చూపించి ఈ కంపెనీ ఇంటర్వ్యూకి పోవంటే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఆ కంపెనీలో నాకు ఎవరో తెలియదు, హెచ్ఆర్ఓ తెలియదు, ఇంటర్వ్యూలు ఏం క్వశ్చన్లు అడుగుతారో తెలియదు, క్వశ్చన్లు అడిగాక ఏం ఆన్సర్లు చెప్పాలో తెలీదు అని వాడు టెన్షన్లో ఉంటాడు. సో అట్లాంటి అప్పుడు ఏమవుతుందంటే నేను గుర్తొస్తాను, అరే మనం ప్రవీణ్ సార్ దగ్గరికి వెళ్దాం, 2 monthsలో ఆయనే ట్రైనింగ్ ఇస్తాడు, ఆయన ఇంటర్వ్యూ సెట్ చేస్తాడు, క్వశ్చన్లు కూడా ఆయనే ఇస్తాడు, ఆన్సర్లు ఆయనే చెప్తాడు. మనం అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలో పెర్ఫామ్ చేస్తే చాలు, దానికి కూడా మనకు కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సెల్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, మ్యాక్రోస్ అన్నీ సార్ నేర్పిస్తారు, టీం ఉంది అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాం. ఈ కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఆగస్టులో ఎగ్జామ్స్ అయిపోయాయి, ఎంబీఏ వాళ్ళకి అయిపోతున్నాయి. ఎంబీఏ అయిపోగానే వచ్చేస్తారు స్టూడెంట్స్ ఇంకా ఊర్ల నుంచి వచ్చేసి. ఇప్పుడు మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి హైదరాబాద్లో, మనకి గ్రూప్స్ కోచింగ్ అని చెప్పి అట్లా సికింద్రాబాద్లో, గాంధీనగర్లో, అట్లాగే ఏంటంటే ఒక ఎస్ఆర్ నగర్లో మనం ఫేమస్ అయ్యాం. ఎట్లాగంటే మనం వెళ్దాం, హాస్టల్లోకి వెళ్దాం, 2 months సార్ దగ్గర క్లాసులు అటెండ్ అవుదాం, సార్ జాబ్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని చెప్పి. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా నేను ప్రతిరోజు ప్రతి క్షణము కూడా హెచ్ఆర్స్తో మాట్లాడి వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాళ్ళ మేనేజర్స్తో మాట్లాడి అక్కడ జాయిన్ అయిపోయి మా ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ ఉంటారు. నేను ఆల్మోస్ట్ ఒక 10,000 మంది పైన క్లాసులు చెప్పాను. 7,000 మంది సిఏ స్టూడెంట్స్కి చెప్పాను, ఒక 3,000 మంది పైన ఎంబీఏ వాళ్ళకి, సిఏ వాళ్ళకి, అంటే జాబ్ సీకర్స్కి చెప్పాను. సో మాట్లాడి ఇట్లా ఒక డేటాబేస్ రెడీ చేసుకొని ఒక 300 క్వశ్చన్ 400 క్వశ్చన్ రెడీ చేసుకొని వీటికి ఏ ఆన్సర్లు చెప్పాలి. ఓకే, ఇప్పుడు చాలా కంపెనీస్లో ఏమవుతారు, స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్తాడు, 5 openings ఉన్నాయంటే మనం ఒక 15 మందిని పంపిస్తాం, సెలెక్ట్ అయ్యి 5 మందే, మిగతా 10 మంది నీ మేనేజర్లు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళమని చెప్తారు, ఎందుకంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది కాబట్టి. సో ఆ లెవెల్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అనమాట. అంటే క్లాస్ రూమ్ టు ద కార్పొరేట్, ఈ లెవెల్ ఆఫ్ పైప్ అనేది ఫిల్ చేయగలిగాం. ఎట్లాగంటే ఇప్పుడు స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు మండే జాయిన్ అవుతున్నారు కొంతమంది ఒక కంపెనీలో, వాళ్ళకు ఒక ఫియర్ ఉంటుంది కదా, అరే నేను రేపు ఆఫీస్కి వెళ్తున్నాను, ఫస్ట్ రోజు నేను ఎవరిని కలవాలి, వర్క్ ఏం చేయాలి, నేను ఏం వర్క్ చేయాలో ఎవరైనా చెప్తారా నాకు అన్న ఒక ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ అస్సలు ఉండదు మన స్టూడెంట్స్కి. ఎందుకంటే వాడు అక్కడికి వెళ్ళే ముందు రోజే నేను అక్కడ ఆ డిపార్ట్మెంట్లో ఆ మేనేజర్ నెంబర్లో, టీమ్ లీడర్ నెంబర్లో, టీమ్ మేనేజర్లో ఎవరు ఉంటారు కదా మన వాళ్ళు, వాళ్ళ నెంబర్లు ఇచ్చేసి ఫస్ట్ నువ్వు భయపడకు, నువ్వు అక్కడికి వెళ్ళు, పలానా ఫ్లోర్కి వెళ్ళు, పలానా డిపార్ట్మెంట్కి వెళ్ళు, అక్కడ ఈ నెంబర్ని కలువు, వీడు నీకు ఏం చెప్తాడో చేయాలని చెప్పి యూ విల్ బి వర్కింగ్ అండర్ దెమ్ అని చెప్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెలే వేరే ఉంటుంది. సో అట్లాగేంటంటే క్లాస్ రూమ్ టు ద కార్పొరేట్ ఎంటైర్ పైప్ని ఫిల్ చేయగలిగాం. ఈ ప్రాసెస్కి నాకు ఒక 1.5-2 years టైం పట్టింది. బట్ దీని అడ్వాంటేజ్ ఏమవుతుందంటే స్టూడెంట్కి ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ మీరు చూస్తుంటారు, వాళ్ళు క్లాసెస్ చెప్పేసి వదిలేస్తారు, ప్లేస్మెంట్ చూడరు, ఎందుకంటే వాళ్ళకి హెచ్ఆర్ కాంటాక్ట్స్ ఉండవు, తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రెడీ చేయరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ రీచ్ అవ్వరు. కానీ మనం ఏం చేస్తామంటే స్టూడెంట్కి మేనేజర్తో, హెచ్ఆర్స్తో, అందరితో, రిక్రూటర్స్తో మాట్లాడి వీ విల్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ వీ విల్ ప్లేస్ అవర్ క్యాండిడేట్స్ టు దోస్ జాబ్స్. అంటే కొత్తదైనా నేర్చుకొని చెప్పాలన్నా సరే మనమే అడుగుతాం హెచ్ఆర్స్ని కానీ కంపెనీస్లో కానీ, మాన్యువల్స్ పంపించండి నేను ప్రిపేర్ అయ్యి చెప్తాను అన్నట్టు.
సో వీ విల్ ఎన్షూర్ దట్ దే విల్ బి ఫిల్లింగ్ ద ఎంటైర్ పైప్. ఈ పైప్ ఫిల్ చేయడం అవడం వల్ల మన దగ్గర నెలకి 100 మంది వస్తే ఇయర్లీ ఇంచుమించు 1000 మంది పైన వస్తారు క్లాసెస్కి. సో ఏదన్నా బీ స్కూల్కి ఫుట్ ఫాల్స్ 100 మంది వచ్చి ఫీజు కడితే మన బీ స్కూల్కి ఫుట్ ఫాల్స్ 1000 మంది పైనే వచ్చి ఫీజు కడతారు ఇయర్లీ. లాస్ట్ ఇయర్ కూడా 999,000 people or 1,100 అప్రాక్స్ we are able to place. సో ఈ కైండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ కోర్స్ వల్ల ఇది పాసిబిలిటీ అయిందనమాట. ఓకే. తర్వాత ఏమైందంటే లాస్ట్ ఇయర్ మే టైం నుంచి నాకు ఒక ఐడియా వచ్చింది, మనమే ఒక బీ స్కూల్ పెడదాం. అంటే స్టూడెంట్ 2 years ఎక్కడో చదువుకొని మన దగ్గరకు వచ్చి షార్ట్ టర్మ్ కోర్స్ చేసి జాబ్ ఇస్తున్నామంటే. షార్ట్ టర్మ్ కోర్స్ అంటే 2 months కోర్స్. ఓకే. సో 2 months కోర్స్ జాబ్ ఇస్తున్నామంటే మన దగ్గర 2 years చేస్తే ఇంకా మంచి జాబ్ ఇప్పించవచ్చు ఖచ్చితంగా. ఏ బ్రాంచెస్లో సార్ మీరు కోర్సు? హైటెక్ సిటీ అండ్ ఎస్ఆర్ నగర్ 2 branches. కోర్సెస్ అసలు ఏమేమి డిజైన్ చేశారు? ఒకటి షార్ట్ టర్మ్ కోర్సు ఎనీ ఫైనాన్స్ గై, అంటే బీకామ్ అయినా, బీబీఏ అయినా, ఎంకామ్ అయినా, ఎంబీఏ అయినా, సిఏ ఐపీసీసీ అయినా, సిఏ క్వాలిఫైడ్ అయినా, వీళ్ళలో ఎవరన్నా సరే ఈ కోర్సుకు రావచ్చు. ఓకే. అయితే ఇక్కడ ఒక క్యాచ్ ఉంటుంది, శాలరీస్ అందరూ ఒకటే ఉండవు. అంటే ఒక బీకామ్ వాడు, సార్ నేను సీఏ అలాగా నాకు 10 lakhs వస్తుందా అంటే రాదు తమ్ముడు అని చెప్తాం. ఎందుకంటే నాలెడ్జ్ ఎక్స్పెక్టెడ్ సేమే కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది మాత్రం కూడా మేజర్ రోల్ అవుతుంది. ఓకే. సో అంటే మనం చాలామంది వింటుంటారు, కాంపౌండర్ డాక్టర్ చేసేది సేమ్ వర్కే కదా, కాంపౌండర్ కూడా చేయగలడు అన్నట్లుగా అంటుంటారు, చిన్న సర్జరీస్. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. శాలరీ ఫర్ డాక్టర్ ఈస్ డిఫరెంట్ అండ్ కాంపౌండర్ ఈస్ డిఫరెంట్. అట్లాగా సో బీకామ్కి సిఏకి డిఫరెన్స్ ఉంటుంది శాలరీస్లో. సో బీకామ్ వాళ్ళకి 3.2, 3.3 అట్లా వచ్చిందంటే సిఏ వాడికి 8 lakhs, 10 lakhs, మార్నింగ్ ఒక అతనికి 11 lakhs వచ్చింది సిఏ క్వాలిఫైడ్. సో డిపెండింగ్ ఆన్ ద క్వాలిఫికేషన్ ఇట్ వేరీస్ అనమాట. అయితే వాట్ ఐ మీన్ టు సే, లాస్ట్ ఇయర్లో ఈ బీ స్కూల్ ఐడియా వచ్చింది, స్టార్ట్ చేసాం. సర్ప్రైజింగ్ ఏంటంటే జనరల్గా మీ మైండ్లో బీ స్కూల్ అంటే ఏమొస్తుందో ఐడియా, పెద్ద కాలేజ్, యూనో హైఫై పీపుల్, కార్పొరేట్ లుక్, కింద ఒక 20 కార్లు, అండ్ టాప్ ఫ్యాకల్టీ విత్ బ్లేజర్స్, ఈజ్ దాట్ ల్యాప్టాప్స్, అంటే ఆ లుక్ వస్తుంది, ఒక అంబియన్స్, అది ఇంప్రెషన్ వస్తుంది. అయితే నేను లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేసినప్పుడు బీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పి ఫేస్బుక్లో స్టేటస్ పెట్టాను, చిన్న వీడియో చేసింది, ఇలాగే ఐ థింక్ సమ్ న్యూస్ ఛానల్లో ఒక వీడియో చేశాను. వీ హ్యావ్ గాట్ 220 అప్లికేషన్స్. 220? అండ్ నోబడీ ఆస్క్ వేర్ ఇస్ ద క్యాంపస్. అంటే మామూలుగా క్యాంపస్లు చూసి డెసిషన్ తీసుకుంటారు. బట్ గత 10 ఏళ్ళగా నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్కి వాళ్ళ మైండ్లో బాగా నేను రియలైజేషన్ తీసుకొచ్చింది ఏంటంటే, క్యాంపస్ చూసి నీకు జాబ్ ఇరు, క్యాంపస్లో నీ క్వాలిఫికేషన్ అయిపోయాక నువ్వు బయటికి వెళ్తావు కదా, నీ సీవీలో ఏముంది జాబ్ ఇస్తారు. అంటే వాట్ ఐ మీన్ టు సే, 2 ఏళ్ళు మంచి క్యాంపస్లో ఎంజాయ్ చేసావు, నాలెడ్జ్ ఏం రాలేదు, అప్పుడు నీకు ఎవరు జాబ్ ఇవ్వరు. అంటే క్యాంపస్ నుంచి బయటికి వెళ్తుంటే నాలెడ్జ్ సీవీలో పెడతావు కానీ నువ్వు క్యాంపస్ ఫోటోలు సీవీలో పెట్టవు. అంటే నేను చాలా బీ స్కూల్స్ తిరిగాను హైదరాబాద్లో, ఆల్మోస్ట్ ఒక 35-40 బీ స్కూల్స్ తిరిగాను. మ్యాసివ్ క్యాంపస్ అనమాట, ఒక 10 ఎకరాల క్యాంపస్, చూస్తే నాకే జాయిన్ అయిపోతుంది అనిపిస్తుంది. బట్ వెన్ ఐ మెట్ ద ఫ్యాకల్టీస్ దేర్, ఐ కుడ్ నాట్ ఫైండ్ దే ఆర్ హైలీ నాలెడ్జబుల్ ఆర్ దే ఆర్ సీరియస్ అబౌట్ గెటింగ్ ద స్టూడెంట్స్ జాబ్. ఇట్లా అనిపించలేదు నాకు. అంటే చాలా కాలేజెస్లో ఏం జరుగుతుందంటే, మీకు ఓపెన్గా చెప్తాను, వీళ్ళు ఎంబీఏ జాయిన్ చేసుకుంటారు స్టూడెంట్ని, పీజీడిఎం అనే ఒక 6 lakhs, 8 lakhs ఫీజు తీసుకొని జాయిన్ చేసుకుంటారు. ఫస్ట్ ఇయర్ వాడు వచ్చిన తర్వాత, ఫస్ట్ ఇయర్ జనరల్ ఉంటుంది, ఫస్ట్ 2 semesters హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, అన్నిటికీ జనరల్ సబ్జెక్ట్స్. సెకండ్ ఇయర్లో వాడు ఫైనాన్స్ పెట్టాలా, మార్కెటింగ్ పెట్టాలా అని కన్ఫ్యూజన్లో ఉంటాడు. దీనికి ఒక గేమ్ ప్లే చేస్తారనమాట కాలేజ్ వాళ్ళు. చూడు తమ్ముడు, నీకు మార్కెటింగ్ పెట్టావనుకో, ఇది వచ్చిన శాలరీస్ ఒక్కొక్కరికి 10 lakhs. నువ్వు ఫైనాన్స్ పెట్టావనుకో, ఇది వచ్చిన శాలరీ ఒక్కొక్కరికి 6 lakhs. ఏది బెటరు అంటాడు. స్టూడెంట్ ఏమంటాడు, ఆబ్వియస్లీ 10 lakhs బెటర్ అంటాడు. అరే 10 అసలు చూస్తే అర్థమైపోతుంది, 10 lakhs బెటర్, ఇది బెస్ట్ ఆప్షన్ కదా అని. అది ఒక లాజిక్. తర్వాత ఏమవుతుంది, 3rd semester అయిపోయిన తర్వాత మార్కెటింగ్కి కంపెనీస్ వస్తాయి. ఎగ్జాంపుల్ బ్యాంక్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ వస్తాయి. వాడికి డెసిగ్నేషన్ ఇస్తారు, డిప్యూటీ మేనేజర్, జోనల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్. శాలరీస్ చాలా బాగా ఇస్తారా అంటే, వాళ్ళు ఇచ్చే శాలరీస్ ఎలా ఉంటాయంటే మార్కెటింగ్కి, నిజంగా నేను కూడా చెప్తున్నా ఎట్లా ఉంటాయంటే, 2.5 lakhs ఫిక్స్డ్ శాలరీ, 7.5 lakhs వేరియబుల్. టోటల్ ఎంత? 10 lakhs కాదు, 2.5. టోటల్ 2.5 అంతే, చూపించేది మాత్రం 10 వరకు. కరెక్ట్. అంటే ఈ వేరియబుల్ అనేది ఎప్పటికీ రాదు.
2.5 ఫిక్స్డ్, 7.5 వేరియబుల్. ఆ వేరియబుల్ ఎప్పుడు వస్తుంది? నువ్వు నెలకి 100 డిమాట్ అకౌంట్లు అమ్మితే వస్తుంది అంటాడు. నెలకి 100 ఎవడుకుంటాడు? లేకపోతే నెలకి ఒక 10 లక్షలకి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిస్తే వస్తుంది అంటాడు. ఇప్పుడు వీళ్ళు వీధి మీద పడతారన్నమాట, రోడ్ల మీద రిలేటివ్స్కి ఫోన్లు చేయడం, మనకు కాల్స్ వస్తుంటాయి కదా, క్రెడిట్ కార్డ్ తీసుకుంటారని. వాళ్ళని ఎప్పుడు తిట్టకండి మీరు, ఎందుకంటే వాళ్ళందరూ పీజీడీఎం చేసిన వాళ్ళు 5 lakhs 6 lakhs పే చేసి. అవునా? ఎస్, సీరియస్లీ, ఐఎమ్ నాట్ జోకింగ్ సీరియస్లీ. వాళ్ళు అడగండి, మీరు కొద్దిగా వాళ్ళు అడగండి, తమ్ముడు నా దగ్గర మంచి ఆఫర్ ఉంది, నువ్వు ఏం చదివా అడగండి. నేను అడుగుతుంటే అందరూ అడుగుతుంటుంది, నాకు వస్తుంటే కాల్స్, నువ్వేం చదివా అమ్మా, నువ్వు ఏం చదివా తమ్ముడు అని చెప్తే వాళ్ళు చెప్తారు, సార్ పలానా కాలేజీలో నేను పీజీడీఎం చేశాను సార్, 5 lakhs పెట్టి, వాళ్ళు ఇట్లాగా XYZ బ్యాంకులో నన్ను దోశారు. ఈ బ్యాంకులో ఏంటంటే రోజు ఒక 100 ఫోన్ నెంబర్లు ఇస్తారు, ప్రతి ఒక్కరికి ఫోన్ కొట్టడం అని. డే 2 ఏం చేస్తారంటే ఈ నెంబర్లన్నీ ఇంకొకరికి ఇస్తారు, వాడు మళ్ళీ ఫోన్ చేస్తే వాడు తిడతారు. యూ గాట్ మై పాయింట్. సో ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే స్టూడెంట్, ఇది ఎందుకు జరిగింది కూడా చెప్తాను. చెప్పే ఫ్యాకల్టీస్ క్వాలిటీ ఉండరు. అంటే నేను చాలా బీ స్కూల్స్కి వెళ్ళాను కదా, అక్కడ క్వాలిటీస్ ఎవరు సీఏలు కాదు, ఫ్యాకల్టీస్ ఎవరు సీఏలు కాదు, వాళ్ళకి ఫైనాన్స్ మీద నాలెడ్జే లేదు. సో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్టూడెంట్కి క్వాలిటీ ఇస్తే, ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ 1000 పీపుల్కి ట్రైనింగ్ ఇస్తే నేను ప్లేస్ చేసిన 650. 1000 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. 650 మీద 350 ఏమయ్యారు? వాళ్ళకే వాళ్ళు ఓన్గా జాబ్ తెచ్చుకుంటారు. అంటే ఎనఫ్ నాలెడ్జ్ ఇచ్చామనుకోండి, అందరూ ఇప్పుడు నాకు ఒక 15-20 కంపెనీ హెచ్ఆర్లు తెలుసు, కానీ హైదరాబాద్ ఇండియాలో ఒక 50-60 కంపెనీస్ ఉన్నాయి, ఫైనాన్స్ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్. సో నా ద్వారా కాకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతారు, లింక్డ్ఇన్లో వాళ్ళ హెచ్ఆర్ని కలుస్తారు, లేదా నౌకరీలో చూసుకుంటారు, వాళ్ళు జాబ్ తెచ్చుకుంటారు. అండ్ ఐఎమ్ హ్యాపీ. నాలెడ్జ్ ఇస్తాం మనము కూడా సపోర్ట్ చేస్తాం. నేను జాబ్ పంపిస్తున్నా అని చెప్పి వాడు సారే పంపిస్తారులే అని ఖాళీగా ఉన్నాడు కదా, వాడు కూడా ఓన్గా ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు మీ దగ్గర బీబీఏ చదివిన వాళ్ళు, BA చదివిన వాళ్ళు, అట్లా CA చదివిన వాళ్ళు ఉంటారు. ఆ కోర్స్ డిజైన్ అనేది డ్యూరేషన్ 2 months అని అంటున్నారు. గుడ్ క్వశ్చన్. ఇది ఒక యూనో వెరీ ట్రికీ క్వశ్చన్ మెనీ స్టూడెంట్స్ గెట్. అంటే ఒకటే క్లాస్ రూమ్లో మీరు MBA వాళ్ళని CA వాళ్ళని కూర్చోబెట్టి ఇద్దరికి అర్థమయ్యేలాగా చెప్పగలరా? అంటే కోర్స్ డిజైన్ అనేది ఇద్దరికి సూటబుల్ అవుతుంది అనేది. ఎస్, ఫైనాన్స్లో అందరికీ సేమే ఉంటుంది. అండ్ నేను చెప్పే సిలబస్ అనేది వాటర్ తాగినంత ఈజీగా అర్థమవుతుంది అందరికీ. అంటే బీకామ్ ఫైనల్ ఇయర్ వాడిని పట్టుకొచ్చినా, సెకండ్ ఇయర్ పట్టుకొచ్చినా, CA ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అని పట్టుకొచ్చినా సిలబస్ అందరికీ న్యూవే అండ్ అందరికీ అర్థమవుతుంది కూడా. అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్, వీళ్ళు ఏమవుతారంటే ఈ ఫైనాన్స్కి మార్కెటింగ్ జాబుల్లో చూపించి మన మార్కెటింగ్ జాబ్ నుంచి తోసేసిన తర్వాత మళ్ళీ వాడు క్యాంపస్కి వెళ్ళి నాకు ఇచ్చిన జాబ్ బాగలేదని చెప్పలేడు. వన్స్ యువర్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్, కాలేజ్ వోంట్ బాదర్. అంటే మన పాత సినిమాల్లో చూస్తుంటాం, పూర్ ఫ్యామిలీ ఫాదర్ ఉంటే, 3 అమ్మాయిలు ఉంటే ఏదో ఒక సంబంధం చేసి తోసేసి ఇంకా నాకు సంబంధం లేదంటాడు. ఇట్లాగ కాలేజీలు వాళ్ళని వెదిలించుకునే పని చేస్తాయన్నమాట. కాలేజీలో స్టూడెంట్ కూడా మళ్ళీ పోయి అడగడు కాబట్టి. సో ఇది ఇట్లా తయారైపోయి ఫైనాన్స్లో జాబులు లేవు అని చెప్పేస్తున్నారు ఫస్ట్ డే కాలేజీలో జాయినింగ్ అప్పుడే. అరే ఫైనాన్స్లో జాబులు లేవురా, మార్కెటింగ్ వెళ్ళు, సూపర్ జాబులు, సూపర్ ప్యాకేజీలు అంటాడు. 2.5 lakhs ప్లస్ 7.5 lakhs అనగానే స్టూడెంట్ ఇంకా 10 lakhs అని ఊరంతా చెప్పేస్తాడు. వాడు ఫస్ట్ డే జాబ్కి వెళ్ళిన తర్వాత 1 monthకి అర్థమైంది వాడికి వచ్చే శాలరీ 20,000 అని. ఇదేంటి అంటే అదంతే, నువ్వు చేస్తే లేకపోతే మళ్ళీ మీ కాలేజ్కి జూనియర్ని పట్టుకొస్తాం. సో ఇట్లాగా స్టూడెంట్స్ కెరియర్స్ని వీళ్ళు బాగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది నాకు ఎట్లా రియలైజేషన్ వచ్చిందంటే ఒక 35-40 కాలేజ్ తిరిగాను బాగా, హైదరాబాద్ తిరిగా అర్థమైంది, అరే వీళ్ళు తప్పు చేస్తున్నారు. మంచి క్వాలిటీ స్టూడెంట్స్ని తీసుకొని మంచి నాలెడ్జ్ ఇచ్చామంటే, మంచి ఫ్యాకల్టీస్ని పెట్టి వీ కెన్ బీ ఏబుల్ టు ప్లేస్ దెమ్ ఫర్ బెటర్ ప్యాకేజెస్. అంటే నేను హెచ్ఆర్స్తో మాట్లాడుతుంటాను, వాళ్ళు అంటుంటారు సార్ మీ దగ్గర SQL వచ్చేవాళ్ళు ఉన్నారా, పైథాన్ వచ్చిన వాళ్ళు ఉన్నారా, పవర్ BI ఉన్నారా అంటే వీళ్ళందరికీ డిమాండ్ ఉంది. 10 lakhs 11 lakhs పే చేస్తాయి. సో ఈ స్థాయిలో మనం ట్రైనింగ్ ఇచ్చేయడానికి 2 years టైం పడుతుంది ఖచ్చితంగా. వీ కెనాట్ మేక్ బాహుబలి మూవీ ఇన్ 1 month or 2 months నో. సో ఆ నాలెడ్జ్ కంటెంట్ కావడానికి టైం పడుతుంది, అందుకే 2 years స్టార్ట్ చేసామన్నమాట. సో 1 year ఒకటి వచ్చేసి 2 months కోర్సు, ఇంకొకటి వచ్చేసి 2 years కోర్సు. ఈ 2 years కోర్సు కంటెంట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా. It may be too early to say, people may think that I am exaggerating, but wait for a couple of years, you can see the quality of our students. This is a much better than any other B school in India. అయితే చాలామంది మన స్టూడెంట్స్ ఈ షార్ట్ టర్మ్ కోర్సులో వచ్చిన వాళ్ళు జాబులకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఈ సిలబస్ చూసి సార్ 2 years కోర్స్ మేము రాలేం, బికాస్ మేము ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం, మరి మాకు ఆప్షన్ ఏంటి? అందుకే వీళ్ళని మళ్ళీ మనం క్లాసెస్ చెప్దాం, వీళ్ళకి మళ్ళీ మనం మంచి జాబులు ఇప్పిద్దాం అని చెప్పి 1 year కోర్స్ మొదలెట్టాం.
ఈ 1 year కోర్స్ సాటర్డే సండేస్ 9 to 6. సో షార్ట్ టర్మ్ కోర్స్ 2 year కోర్స్ 1 year కోర్స్. షార్ట్ టర్మ్ కోర్స్ 2 months 5 hours per day. 1 year కోర్స్ 1 year సాటర్డే సండే 9 to 6. 2 years కోర్స్ ఫుల్ టైం. ఇట్లాగా 3 divisions చేసామన్నమాట. షార్ట్ టర్మ్ కోర్స్ 30,000, 1 year కోర్స్ 2.5 lakhs and 2 years కోర్స్ 5 lakhs. This is the different fee structures and different curriculums and objectives of 3 courses. ఓకే. అండ్ మీరు చెప్పినటువంటి ప్రోగ్రామ్కి అంటే 2 years అన్నారు, దాని తర్వాత 2 months కోర్స్ అన్నారు. ఈ 2 monthsలో ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుందండి? We will be covering the basics to required to get a first job for the student. We will be covering in-depth of equity markets, currencies, derivatives, bonds, fixed income derivatives, advanced Excel, macros, private equity, fund accounting, mutual funds, hedge funds, financial modeling. ఇవన్నీ కవర్ చేశాక స్టూడెంట్ని జాబ్ పంపిస్తాం. సో డెఫినెట్లీ లాస్ట్ 3 yearsలో యాజ్ ఐ టోల్డ్ యూ 3,000 people పైనే వీఆర్ ఏబుల్ టు ప్లేస్ ఇన్ వేరియస్ MNCs. ఓ గ్రేట్ సార్, గ్రేట్ సార్. అంటే మిగతా ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసి చూస్తే మీ బీ స్కూల్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఇంటర్న్షిప్కి మీరు ఇచ్చేటువంటి ఇంటర్న్షిప్కి. వన్ థింగ్ ఇక్కడ ఇంటర్న్షిప్ గురించి నేను చెప్తాను. మిగతా బీ స్కూల్స్లో ఇంటర్న్షిప్ అనేది ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి మధ్యలో 45 days ఉంటుంది. మన బీ స్కూల్కి ఇంటర్న్షిప్ అనేది సెకండ్ ఇయర్ అంతా ఇంటర్న్షిప్పే. అంటే సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ విల్ బీ ఫర్ 9 months to 11 months. ఓకే, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? రెండోది చెప్తా, రీజన్ అంటే నేను 1 minute చెప్తాను. మిగతా బీ స్కూల్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫైనాన్స్, మార్కెటింగ్, HR, ఆపరేషన్స్. సెకండ్ ఇయర్లో ఫైనాన్స్ తీసుకుంటారు స్పెషలైజేషన్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఫైనాన్స్ అనేది సెకండ్ ఇయర్లో 5 నెలలు 6 నెలల్లో చెప్తే సరిపోదు. బికాస్ బీయింగ్ అ CA ఐ నో హౌ డెప్త్ ఆఫ్ ఫైనాన్స్ ఈస్ దేర్ విచ్ వీ నీడ్ టు మీట్ ద కార్పొరేట్ రిక్వైర్మెంట్స్. సో అందువల్ల ఏంటంటే మన బీ స్కూల్లో Day 1 నుంచే ఫైనాన్స్ ఉంటుంది. Day 1 నుంచే ఫైనాన్స్ ఉంటుంది. ఇట్ విల్ బి ఓన్లీ ఫర్ ద ఫైనాన్స్ బీ స్కూల్. దట్స్ వై ద నేమ్ ఈజ్ ఆల్సో ప్లానెట్ అండ్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్. ఇట్ ఈస్ అ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ ఫర్ మార్కెటింగ్ ఆర్ HR ఆర్ ఆపరేషన్స్ ఆర్ సిస్టమ్స్. నౌ ఇప్పుడు మన దగ్గర ఇంటర్న్షిప్ ఎందుకు అంత లాంగర్ పీరియడ్? ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్కి ఒక 8 lakhs 9 lakhs ప్యాకేజ్ పోవాలంటే వాళ్ళకి ఫైనాన్స్ నాలెడ్జ్ బాగా ఉండాలి. అగైన్ ఎంత ఫైనాన్స్ నాలెడ్జ్ ఉన్నా నువ్వు CA కాదు కదా, నీకు నేను 8 lakhs ఇవ్వను అంటారు. అందుకే సెకండ్ ఇయర్లో వీళ్ళకి ఇంటర్న్షిప్ అని చెప్పి కంపెనీస్కి పంపిస్తున్నాం. ఆ ఇంటర్న్షిప్లో స్టైఫండే 25,000 నుంచి 35,000 ఉంటుంది. నిన్న ఒక అతనికి వచ్చింది సాహిత్ అని చెప్పి, తనకి స్టైఫండే 34,000 అనమాట. సో ఫార్ వీఆర్ ఏబుల్ అవుట్ ఆఫ్ 30 people వీఆర్ ఏబుల్ టు ప్లేస్ 17 people ఇన్ ద ఇంటర్న్షిప్స్. మిగతా 13 people ఇంకొక 1 monthలో అయిపోతుంది. వీళ్ళకి 35,000 స్టైఫండ్ అనగానే సెకండ్ ఇయర్ అయిపోయాక వీళ్ళు మెయిన్ జాబ్కి వెళ్తారు. అంటే మన 2 year PGDM పీపుల్కి 2 jobs ఇప్పిస్తాం. ఒకటి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద జాబ్. సెకండ్ వచ్చేసి వీళ్ళకి యాక్చువల్ జాబ్ వేర్ దే విల్ బీ డూయింగ్ ఆఫ్టర్ దేర్ PGDM వేర్ దే మే గెట్ అప్ గెటింగ్ సమ్వేర్ అరౌండ్ 7 to 8 lakhs ప్యాకేజ్ యాజ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇక్కడ మనకెందుకు ఇంత లాంగర్ ఇంటర్న్షిప్? వై నాట్ వీ డూ ఫాలో అప్ ఫర్ 45 days? ఇప్పుడు ఒక ఫైనాన్స్ కంపెనీకి నేను స్టూడెంట్ పంపిస్తున్నాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ బీ స్కూల్స్నో? అక్కడ ఫైనాన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు వాడికి. సెకండ్ ఇయర్లో కానీ ఫైనాన్స్ స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మధ్యలో వాడిని ఇంటర్వ్యూకి పంపిస్తే ఇంటర్న్షిప్కి వాడి నాలెడ్జ్ అనేది బాస్ నాలెడ్జ్కి మ్యాచ్ అవ్వదు. యూ గాట్ మై పాయింట్. వాడికి నా మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, అరే నీకు ఇది కూడా రాదా, నీకు ఏం ట్రైనింగ్ ఇస్తాంరా అని వదిలేస్తాడు. అదే మన దగ్గర ఏంటంటే ఫస్ట్ ఇయర్ అంతా ఫైనాన్స్ వాడికి చెప్పడం వల్ల మేనేజర్ దగ్గరికి పోయి కూర్చోగానే స్టూడెంట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. అబ్బా నీకు ఇన్నెక్కడ నేర్చుకున్నారో నువ్వు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ 3-4 companies. లాస్ట్ వీక్ పంపించాను. మేనేజర్లు పెర్ఫార్మెన్స్ చూసి అబ్బా నీకు ఇవన్నీ ఎట్లా చెప్పారు, అసలు ఏ బీ స్కూల్లో చెప్పారు ఇవన్నీ, అసలు ఈ బీ స్కూల్ ఎక్కడుంది, పెట్టింది 1 year కదా. సో దే ఆర్ నాట్ వెల్ అవేర్ ఆఫ్ దిస్. బట్ ఇంకొక 2 yearsలో ఏమవుతుందంటే వాళ్ళు HRకే చెప్తారు, యూ గో టు ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ అండ్ గెట్ ద క్యాండిడేట్స్. ఆ స్థాయికి వచ్చేసామంటే మనకి ప్లేస్మెంట్స్ ఇంకా ఈజీ అయిపోతాయి. సో ఇందుకని చెప్పే వీ డోంట్ ఫాలో 45 days ఇంటర్న్షిప్, వీ విల్ ఫాలో 1 year ఇంటర్న్షిప్. ఈ 1 year ఇంటర్న్షిప్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ బాగా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే 2 to 10 ఆఫీస్కి వెళ్ళాలి, మార్నింగ్ 7 to 1 క్లాసెస్ ఉంటాయి. బట్ ఇక్కడ వాడు స్టూడెంట్ మనకి పే చేసే 5 lakhs ఫీజు అనేది సెకండ్ ఇయర్లోనే మొత్తం రికవర్ అయిపోతుంది. అండ్ అదర్ బీ స్కూల్స్ ఏం చేస్తాయంటే మార్కెటింగ్ చేయాలి పంపిస్తాయి. మన బీ స్కూల్ ప్రాస్పెక్టస్లో ఫస్ట్ పేజ్లో చెప్పాను, వీ డోంట్ సెండ్ ఎనీబడి ఫర్ సేల్స్ జాబ్స్. అట్లా అని చెప్పకుండా
హైదరాబాద్ ఓన్లీ బీ స్కూల్ వేర్ వీ సెండ్ క్యాండిడేట్స్ ఓన్లీ ఫర్ ఫైనాన్స్ జాబ్స్ అని చెప్పాం. సో దట్ ఈస్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బీ స్కూల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ప్లేస్మెంట్, ప్యాకేజెస్. స్టూడెంట్స్ ఏ విధంగా అయితే ఇంట్రెస్టెడ్గా మీ బీ స్కూల్లో జాయిన్ అవుతారో అదేవిధంగా కంపెనీస్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అంటే మీ బీ స్కూల్తో పాటు ఫర్దర్ కంటిన్యూటీ కోసం 100%. అయ్యో అవ్వచ్చాయండి. ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు? ఆల్రెడీ మేము రిక్రూటర్స్తో ఇప్పుడు మొన్న ఒక కంపెనీ రిక్రూటర్తో మాట్లాడాం ఆల్మోస్ట్ 1 month బ్యాక్. ఆవిడ చెప్పారు ఒక 20 ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్తే నేను 40-45 క్యాండిడేట్స్ పంపించా. జనరల్గా సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటే 5% ఉంటుంది. అంటే 5 ఓపెనింగ్స్ ఉన్నాయంటే 100 మంది ఇంటర్వ్యూకి వస్తే 5 పొజిషన్స్ ఫిల్ అవుతాయి. సో ఈ హెచ్ఆర్ అడిగారు 20 ఓపెనింగ్స్ ఉన్నాయి సార్, మీరు ఒక 300-400 పంపించారంటే మేడం అవసరమే లేదు, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, యూ టేక్ దిస్ 40, వీ విల్ హిట్ ఆల్ 20 అనగానే ఆవిడ 4 days ఇంటర్వ్యూస్ చేసేసి ఆల్ ద పొజిషన్స్ షీ వాజ్ ఏబుల్ టు క్లోజ్. గ్రేట్. ఓకే, ఫర్ 3 locations, బెంగళూరు, చెన్నై అండ్ ముంబై. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ టాలెంట్ అక్విజిషన్ డిపార్ట్మెంట్ ఉంది, టాలెంట్ అక్విజిషన్ డిపార్ట్మెంట్లో రిక్రూటర్స్ అందరూ ఉంటారు. ఈ టీఏ డిపార్ట్మెంట్ హెడ్కి చెప్పింది మన గురించి, మేడం మనం ఇట్లాగా క్వాలిటీ కాలేజ్ ఉంది, వీళ్ళని అప్రోచ్ అవుదామని చెప్పి. ఆవిడతో ఒక జూమ్ మీటింగ్ అయింది. సో మీకు ఎలాగైతే ఈ పైప్ లైన్ ఎగ్జాంపుల్ చెప్పానో, ఎలాగైతే మిగతా బీ స్కూల్స్కి మనకి డిఫరెన్స్ ఉందని చెప్పానో, షీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. అక్కడితో అవ్వలేదు, ఆవిడ ఇండియా హెడ్తో తీసుకెళ్లారు, హెచ్ఆర్ హెడ్తో. సో ఐ వాజ్ ఇన్ ద మీటింగ్ 2 days బ్యాక్. వాట్ దే ఆర్ ప్లానింగ్, ఇట్ ఈస్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్. వాట్ దే ఆర్ ప్లానింగ్ ఈజ్, సార్ వాట్ ఎవర్ ద మా దగ్గర ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్లో వర్క్ రకరకాలుగా ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్కి మీరు ఒక 1 month ట్రైనింగ్ ఇస్తే ఇంకా కస్టమైజ్ అయిపోతుంది. సో మీరు మీ బీ స్కూల్లో సిలబస్, అడ్వాంటేజ్ ఆఫ్ ఏఐసిటి అప్రూవల్ను మనం సిలబస్ మనమే డిజైన్ చేసుకోవాలి. అది అడ్వాంటేజ్ కదా. ఇప్పుడు మనం ఏ కంపెనీ పంపిస్తున్నామో ఆ కంపెనీ వాళ్ళు చెప్పిన సిలబస్ని మనం 2nd yearలో కానీ 3rd year, 2nd semester కానీ 4th semester కానీ ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. సో మేనేజర్లు, హెచ్ఆర్ హెడ్, ఇండియా హెడ్ అడిగారు, సార్ మీకు ఏదైనా డూ యూ నీడ్ టు పే ఎనీ అమౌంట్ టు పుట్ అవర్స్? మేడం యూ ఆర్ కమింగ్ టు మై లెవెల్ అండ్ ఆస్కింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ మై కాలేజ్ అంటేనే అది నాకు పెద్ద అడ్వాంటేజ్. సో ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ జస్ట్ నీడ్ ద సిలబస్ అండ్ మాన్యువల్స్ ఫ్రమ్ యువర్ సైడ్. యూ కెన్ సెండ్ యువర్ బిజినెస్ మేనేజర్స్ టు కమ్ అండ్ టీచ్ అవర్ క్లాసెస్ ఆల్సో. మన దగ్గర 20 faculties ఉన్నారు పీజీడిఎంకి, అందరూ వర్కింగే. వాళ్ళు సిఏలు, సిఎఫ్ఏలు, ఎఫ్ఆర్ఎంలు, ఐఐఎంల ఫ్యాకల్టీసు అందరూ వర్కింగ్ పీపులే. సో వీళ్ళు మనకి ఫ్యాకల్టీకి వస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకొంతమంది వచ్చారు అనుకోండి, ఒక స్టూడెంట్కి ఎక్కువ మంది చెప్తే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, నో డౌట్ అబౌట్ దట్. సో వాళ్ళతో టైఅప్ కాంట్రాక్ట్కి వచ్చే ప్లాన్లో ఉన్నాము. సో మన దగ్గర స్టూడెంట్స్ని ఎక్కువ మందిని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వెరీ గుడ్ ప్యాకేజ్. లైక్ ఐ వాస్ టెల్లింగ్, సిఏ వాళ్ళకి 11 lakhs 10 lakhs ఇస్తున్నారు వాళ్ళు, అంతకంటే ఏం కావాలి? సో అడాప్టబిలిటీ అనేది ఆ లెవెల్కి వెళ్తుంది. సో జాబ్ గ్యారంటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ దగ్గర. ఇదే ప్రపోజల్తో వీఆర్ అప్రోచింగ్ ఫ్యూ మోర్ కంపెనీస్. ఇప్పుడు ఎట్లాగంటే ఈ కంపెనీ మాత్రం టైఅప్ పొంది వీళ్ళకి పంపిస్తున్నాం క్వాలిటీ అనగానే ఈ కంపెనీ వై కంపెనీ వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు. ఓకే, ఎస్ వీళ్ళ దగ్గర వర్త్ ఉంది, మనం తీసుకోవచ్చు క్యాండిడేట్లను అని చెప్పి శాంపుల్ పంపించండి అంటారు. మనం శాంపుల్ పంపిస్తాం. ఒక 5 ఓపెనింగ్స్ అంటే ఒక 10 or 20 people పంపిస్తే వాళ్ళు చూసి ఓకే బాగుంది, క్వాలిటీ రీచింగ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ అని. సో ఆ బ్రిడ్జ్ అనేది ఎంత మ్యాక్సిమం పాసిబుల్ ఫిల్ చేయాలి అంత మ్యాక్సిమం పాసిబుల్ ఫిల్ చేస్తూనే ఉంటాం. దట్ ఈస్ వేర్ వీఆర్ ఏబుల్ టు సీ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్ టు అస్ ఎవ్రీ ఇయర్. ఓకే, ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ రెండు ఉంటాయండి? ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. ఓకే, బికాజ్ ఓన్లీ వి స్టార్టెడ్ ఆన్లైన్. ఓకే, ఆన్లైన్ అయితే జూమ్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ ఉంటుందా? జూమ్ లైవ్. సో స్టూడెంట్ హ్యాస్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ దేర్ హౌస్. వీక్లీ వన్స్ అలా ఉంటుందా, లేదంటే? అది షార్ట్ టర్మ్ కోర్స్ అయితే డైలీ ఉంటుంది, 4 hours per day. మీడియం టర్మ్ కోర్స్ అయితే సాటర్డే సండేస్ లైవ్ వినాలి వాడు, ఇంట్లో 9 to 6 కూర్చొని. లాంగ్ టర్మ్ కోర్స్ అయితే క్లాస్ రూమ్కి రావచ్చు లేదా ఇంట్లో కూర్చోవచ్చు. ఒక మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి స్టూడెంట్ మీ దగ్గరకు వస్తే మీరేం చేస్తారు? జాబ్ గ్యారంటీ ఎలా ఇస్తారండి? ఫస్ట్ థింగ్ ఏంటంటే జాబ్ గ్యారంటీ ఎందుకు ఇవ్వకూడదు? స్టూడెంట్ ఎలా ఉంటాడంటే జాబ్ గ్యారంటీ ఇచ్చేస్తే నేను ఇంకా చదవక్కర్లేదేమో అని చెప్పి రిలాక్స్ అయిపోతాడు. బట్ హెచ్ఆర్ మా తమ్ముడైనా సరే, హెచ్ఆర్ తమ్ముడు ఇంటర్వ్యూకి పోయినా సరే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి కామను, పెర్ఫార్మెన్స్ అనేది కామన్. ఇప్పుడు మీరు మీ తమ్ముడు అని చెప్పి కెమెరా పట్టుకొని కూడా రాకపోతే వాడికి ఆఫర్ ఇవ్వరు కదా సుమన్ టీవీలో. సో నాలెడ్జ్ అనేది ఎక్స్పెక్టేషన్ కామన్. సో జాబ్ గ్యారంటీ అనేది మనం వాడకూడదు టెక్నికల్లీ స్పీకింగ్. ఎందుకంటే రేపు వాడికి మన మీద కేసు వేయచ్చు, నాకు జాబ్ గ్యారంటీ ఇచ్చారని చెప్పి. అందుకే నేను ఫస్ట్ రోజు వాళ్ళ దగ్గర నోట్స్లో రాయిపిస్తాను, దేర్ ఈజ్ నో జాబ్ గ్యారంటీ హియర్ అని.
ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈస్ నో జాబ్ గ్యారంటీ ఈవెన్ ఇన్ ఐఐటీస్ ఆర్ ఐఐఎమ్స్ ఆల్సో అని, అక్కడ కూడా జాబ్ గ్యారంటీ ఇవ్వరు. వేర్ దే ఆర్ పేయింగ్ 30 lakhs ఫీజ్. స్టూడెంట్ ఎఫర్ట్ పెట్టాలి పెడుతూనే ఉండాలి. ఓకే, వీ విల్ ఎన్షూర్ దట్, ఐ విల్ టేక్ కేర్. వాడు స్టూడెంట్ నా దగ్గర డబ్బులు కట్టేస్తే ఇంకా వాడిని తిట్టో కొట్టో నయానో భయాన్ని చదివించుకునే రెస్పాన్సిబిలిటీ పూర్తిగా నాదే, నేను చూసుకుంటున్నాను, బికాజ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో హౌ ద ప్లేస్మెంట్ హ్యాపెన్స్. ఇప్పుడు క్లాస్లో ఒక 100 మంది ఉంటే 2 months కోర్సులో ఒక 40 people క్లాస్ అవ్వకముందే ప్లేస్ అయిపోతారు. బికాస్ దే ఆర్ ఎక్స్ట్రాడనరీ పీపుల్. ఇంటర్వ్యూకి పంపిస్తాను, నేను అందరినీ పంపిస్తాను కూడా. కొంతమంది పెర్ఫార్మెన్స్ చింపేస్తారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుంటుంది, వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు క్రాక్. ఇంకొక 30 peopleకి ఒక 1 month పట్టొచ్చు, ఇంకొక 30 peopleకి ఒక 2 months ఆర్ 3 months పట్టొచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే కొంతమందికి ఫియర్ ఉంటుంది ఇంటర్వ్యూలో, అది వాళ్ళు వెళ్ళి ఫెయిల్ అయితే కానీ ఆ ఫియర్ పోదు. అట్లా వాడు ఒక 2-3 interviews వెళ్తుంటాడు. వీళ్ళు స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ కోసం పోయేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు 5 openings అంటే నేను ఒక 15 పంపిస్తే నాకు కూడా తెలుసు 5 సెలెక్ట్ అవుతారని. మరి మిగతా 10 ట్రైన్ అవుతారు ఆల్రెడీ. దే విల్ బి గోయింగ్ ఫర్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ 1 week. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది వాళ్ళకి. సో అందువల్లనే ఖచ్చితంగా కూడా నేను పంపిస్తుంటాను. కొంతమందిని నేనే ప్రెషర్ చేసి ఎలాగైనా పోయి ఇంటర్వ్యూకి, మహా అయితే ఫెయిల్ అవుతావు, ఎవరు చంపారు కదా అని పంపించి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ 1 week జాయిన్ అయ్యే, సార్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను భయం వేస్తుంది సార్ అంటే, నీ మీద కత్తి పెట్టా, రేపే ఇంటర్వ్యూ, ఇదే క్వశ్చన్లో నైట్ కూర్చో, ప్రిపేర్ అవ్వు. సార్ ఫెయిల్ అవ్వు, ఇది ఎగ్జామ్ కాదు కదా, ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఎవడు చంపాడు, కమ్ ఆఫ్టర్ 3 months అంటాడు. బట్ ఐ విల్ సెండ్ ఆఫ్టర్ 1 week ఆల్సో, నో ప్రాబ్లం అని పంపించి సెలెక్ట్ అయిపోయి వాళ్ళు షాక్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ హ్యాపెన్స్ ఎస్పెషల్లీ కొంతమంది అమ్మాయిలు భయం ఉంటుంది ఎక్కువ. బట్ ఐ ఎన్షూర్ దట్ దే విల్ బి ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ ఈజీలీ. ఓకే, సో ఒక్కసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్తారా సార్? అంటే మీ దగ్గర జాయిన్ అవ్వాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఫైనల్? ఇప్పుడు షార్ట్ టర్మ్ కోర్స్ రావాలనుకుంటే బీకామ్ ఆర్ బీబీఏ ఆర్ ఎంకామ్ ఆర్ ఎంబీఏ ఆర్ సిఏ ఇంటర్ ఆర్ సిఏ ఫైనల్, ఎనీబడి రిలేటెడ్ టు ఫైనాన్స్. ఓకే, 1 or 2 బీటెక్ పీపుల్ వస్తుంటారు, వీఆర్ ఏబుల్ టు ప్లేస్ దెమ్ ఆల్సో. అది షార్ట్ టర్మ్ కోర్స్ క్వాలిఫికేషన్. కమింగ్ టు ద లాంగ్ టర్మ్ కోర్స్ క్వాలిఫికేషన్. లాంగ్ టర్మ్ కోర్స్ అంటే 2 years. ఇది ఎవరికి సూటబుల్ అంటే, చాలామంది బీకామ్ అయిపోతుంది, వాళ్ళు పీజీ చేయాలనుకుంటారు. వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీకి వెళ్దాం అనుకుంటారు, గవర్నమెంట్ కాలేజెస్కి. అది చాలా వేస్ట్ అయిపోయాయి, అక్కడ జాబ్ ప్లేస్మెంట్స్ ఉండవు, ఫ్యాకల్టీ ఏం చెప్పరు, టైంపాస్ వ్యవహారాలు చేస్తుంటారు. సో వాళ్ళ కెరియర్ సీరియస్గా ఉండేవాళ్ళు దే కెన్ జాయిన్ ఫర్ 2 year PGDM, ఎస్పెషల్లీ ఫర్ దోస్ హూ కంప్లీటెడ్ దర్ బీకామ్ ఆర్ బీబీఏ ఆర్ బీటెక్. అయితే కొంతమంది సిఏ స్టూడెంట్స్ ఐపీసీసీ ఒక గ్రూప్ అయిపోయి, లేదా ఐపీసీసీ బోత్ అయిపోయి ఫైనల్ అవ్వక స్టక్అప్ అయిపోయి ఉంటారు. వాళ్ళ లైఫ్లో ఏదైనా పీజీ ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, 2 year PGDM. మరి కమింగ్ టు 1 year కోర్స్, దిస్ ఈజ్ కాల్డ్ ఎగ్జిక్యూటివ్ MBA, వేర్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ద కంపెనీస్. అంటే పీపుల్కి 3 lakhs 4 lakhs ప్యాకేజ్ వస్తుంటుంది. ఇఫ్ డెఫినెట్లీ మనం ఆ శాలరీతో హైదరాబాద్లో బతకలేం. వీ నీడ్ అట్లీస్ట్ 1 lakh per month టేక్ హోమ్ టు సర్వైవ్ హ్యాపీలీ. సో ఈ 1 year కోర్స్ అనేది ఎవరికంటే, పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ less than 5 lakhs ప్యాకేజ్ అండ్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దర్ MBA ఇన్ అదర్ కాలేజ్. అంటే 2 year PG ఉంది వాళ్ళకి, కానీ స్కిల్ అప్డేషన్ కావడానికి కోసం వచ్చే వాళ్ళకి. అట్ ద సేమ్ టైం సిఏ వాళ్ళు కొంతమంది ఆర్టికల్స్ చేస్తుంటారు, వాళ్ళకి కూడా PGDM చేయాలని ఉంటుంది, కానీ 2 years రాలేరు క్లాసెస్కి, బికాజ్ వాళ్ళు ఆఫీస్కి పోవాలి కాబట్టి. వాళ్ళు కూడా 1 year PG ప్రోగ్రామ్కి రావచ్చు. సో ఎట్లాగైనా సరే ఇది వయా మీడియా ఫర్ బోత్ దీస్ పీపుల్. అంటే మేము షార్ట్ టర్మ్ కోర్సు మాకు నాలెడ్జ్ ఎక్కువ కావాలి, లాంగ్ టర్మ్ కోర్స్కి వస్తాం కానీ రాలేం బికాస్ ఆఫ్ 2 year ప్రోగ్రామ్ అనేవాళ్ళు ఈ ప్రోగ్రామ్ కూడా రావచ్చు. సో దిస్ ఇస్ ఫర్ PGP ప్రోగ్రామ్ అఫిలియేటెడ్ టు జైన్ యూనివర్సిటీ బెంగళూరు. డెఫినెట్గా మీరు చెప్పినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో, సో ప్రతి ఒక్కరూ అంటే బయట మార్కెట్లో ఉండేటువంటి ఇన్స్టిట్యూట్స్కి మీ ఇన్స్టిట్యూట్స్కి తేడా చెప్పారు కాబట్టి స్టూడెంట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే తీసుకొని వస్తారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ ఇప్పటి వరకు రిక్రూట్ అయినటువంటి మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఫర్దర్గా కూడా వాళ్ళ ఫొటోస్ అన్నీ మీరు చూడవచ్చు, నా ఫేస్బుక్లో ఉంటాయి. మా ఫేస్బుక్ పేజ్ ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్, వెబ్సైట్ myplanetfinance.com, or you can check my mobile numbers also available on the scrolling, and you can call anytime. And first thing what I want to tell you now, ఎవరైనా సరే స్టూడెంట్స్లో సీఎంనో పిఎంనో బ్లేమ్ చేయొద్దు జాబులు లేవని చెప్పి. గవర్నమెంట్ కెనాట్ క్రియేట్ మోర్ జాబ్స్, బికాస్ గవర్నమెంట్ చూసుకుంటే లాస్ట్ 30 yearsలో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. గవర్నమెంట్లో బ్యాంకుల నుంచి ఎగ్జిట్ అవుతున్నారు, PSUs నుంచి ఎగ్జిట్ అవుతున్నారు, ప్రైవేటైజేషన్ జరుగుతుంది. ఈ ప్రైవేటైజేషన్లో గవర్నమెంట్ జాబ్స్ వస్తాయని కూర్చొని ప్రిపేర్ అయిపోయి చాలామంది నేను చూస్తుంటాను సార్, గవర్నమెంట్ జాబ్ కోసం 3 years ప్రిపేర్ అవుతారు, 3 years తర్వాత జాబ్ అనేది దగ్గరికి వస్తారు. అరే గవర్నమెంట్ 3 years ఎన్ని జాబులు ఇచ్చింది? You take any government, I am not blaming a specific state government or center. You take NDA or UPA or you take any government in Andhra, Telangana also, governments cannot create the jobs.
టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజెస్. ఇది రీచ్ అవ్వలేక స్టూడెంట్స్ వాడు ట్రై చేసి 4 ఏళ్ళు వేస్ట్ చేసుకుని వచ్చే బదులు కరెక్ట్గా నా దగ్గరకు వస్తే డిగ్రీ అయిపోగానే లేదా ఎంబీఏ అయిపోగానే నేను వాడు ట్రైనింగ్ ఇచ్చి ఎంఎన్సీ పంపిస్తాను. ఎంఎన్సీస్ ఎలా ఉంటుందంటే మనకి టాలెంట్ ఉండే కొద్దీ వీ విల్ బి ఏబుల్ టు గో ఫర్ బెటర్ జాబ్స్. నాకు 10 lakhs ప్యాకేజ్ వచ్చింది, 1 year పనిచేశాను, 15 lakhs వస్తున్నది, అప్డేట్ చేసుకున్న స్కిల్ని, యూ కెన్ గో ఫర్ హయ్యర్ ప్యాకేజ్. గవర్నమెంట్ శాలరీస్ పెంచడం కోసం ఆలోచించక్కర్లేదు. సో గవర్నమెంట్ జాబ్లో 60 yearsలో సంపాదించేది ఎంఎన్సీ జాబ్లో 45 కూడా సంపాదించవచ్చు. కష్టపడాలి ఖచ్చితంగా. గవర్నమెంట్ జాబ్ అంత ఆరాంగా ఉండదు. బట్ వీ షుడ్ నాట్ డిపెండ్ మోర్ ఆన్ ద గవర్నమెంట్ జాబ్స్ గోయింగ్ ఫార్వర్డ్ అనేది నా ఒపీనియన్. షూర్ సార్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, కరస్పాండెంట్లో చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మీ బీ స్కూల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? కరస్పాండెన్స్ బీకామ్ ఆర్ ఎంకామ్ ఏదైనా కరస్పాండెన్స్ బీకామ్ వాళ్ళంటే బెస్ట్ ఆప్షన్. దే కెన్ కమ్ ఫర్ 2 year PGDM. నేను చెప్తాను స్టూడెంట్స్కి 2 years కష్టపడితే లైఫ్ లాంగ్ సెట్ అయిపోవచ్చు అని చెప్పి. సో వాళ్ళు దే కెన్ కమ్ ఫర్ 2 year PGDM. కరస్పాండెన్స్ ఎంకామ్ చేసిన వాళ్ళకి దే కెన్ కమ్ ఫర్ షార్ట్ టర్మ్ కోర్స్ ఆర్ దే కెన్ కమ్ ఫర్ 1 year కోర్స్. అంటే షార్ట్ టర్మ్ కోర్స్కి వచ్చాక నేను జాబ్ ఇప్పిస్తాను, అప్పుడు 1 year కోర్స్కి వాళ్ళు షిఫ్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి, అండ్ మీకే డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ లేదా మీకు కనుక డౌట్ ఉంది, ఈ కోర్సులో మేము జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి డీటెయిల్స్ అన్నీ పక్కగా కనుక్కొని మీరు జాయిన్ అవ్వండి. అండ్ ప్రతి ఒక్కరికి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో ఈ కోర్స్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ యూత్ చాలామంది ఉంటారు, అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.